సచివాలయంలో ఆటిజం మేధో వైకల్యం ఎదుగుదల లోపం ఉన్న పిల్లల కుటుంబాల కొరకు నయీ దిశ హెల్ప్ లైన్ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. దివ్యాంగుల పథకాలు, హక్కులు, ప్రయోజనాలను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. నయీ దిశ హెల్ప్ లైన్ ఆటిజం పిల్లలకు, పేరెంట్స్కి ఒక వరం లాంటిదన్నారు. ఆటిజం సమస్యను అధిగమించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. అటువంటి నయీ దిశ హెల్ప్ లైన్ను రూపొందించిన నయీ దిశ రిసోర్స్ సెంటర్ నిర్వాహకులకు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. ఇంకా శారీరకంగా స్ట్రాంగ్ గా లేమని మనం ఇన్ఫీరియారిటీగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మనకుండే అవకాశాలను బట్టి మనం కరెక్ట్ గా పనిచేయనటువంటి వాళ్ళు నిజమైన డిజేబుల్ గా మనం ఫీల్ కావాలి. మనకు ఉంటే కూడా చేయలేనప్పుడు, కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళను మనం ముందుకు తీసుకెళ్లగలిగేటువంటి మానసిక ధైర్యాన్ని మన కుటుంబం ఇవ్వాలి. తర్వాత చదువుకునే చోట ఉండే టీచర్స్ అవగాహన ఉండాలి. తర్వాత సమాజంలో కూడా మార్పు రావాలి. సమాజం ఆలోచించే తీరులో కూడా మార్పు ఉండాలి. అది ఇప్పుడు మనం దారింట పోతున్నాం, ఒకడు కావాలని వచ్చి మనల్ని వేధిస్తాడు, అది వాడి మానసిక స్థితి. నిజమైన వికలాంగుడు అంటే వాడు, అవునా కాదు? పుట్టకతో ఏదో అయింది లేదా పోతుంటే మనకే ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. నేను మొన్న ఒక అతన్ని కలిసిన, పాపం 2 కాళ్ళు పోయినాయి యాక్సిడెంట్. ఆయన చేసిన తప్పు అని కాదు, అది అనుకోకుండా జరిగింది. కానీ మనం కావాలని చేసిన తప్పులు ఏవైతున్నాయో, ఇతరులను హట్ చేసేటి, ఇతరులను ఇబ్బంది చేసి ఇతరుల లైఫ్ తో ఆడుకునేటువంటి, అది నిజమైన అంటే వాళ్ళు